కమల కుటుంబ సభ్యులందరికీ మల్లాపూర్ మండల మా కార్యకర్తలందరికీ కూడా మరి ముఖ్యంగా మా మీడియా సోదరులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నరేంద్ర మోదీ గారు మన దేశ ఖ్యాతిని ఏ విధంగా ప్రపంచం మొత్తము నలుమూలలా వ్యాపింపజేస్తున్నారో ఈ రోజున ప్రపంచ దేశాలే చూస్తూ ఉన్నాయి. ఒక భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచ దేశాలే చూస్తూ ఉన్నాయి. అంతకుముందు హర్యానా కానివ్వండి, మన దేశ ఆర్థిక రాజధాని అయినటువంటి ముంబై మహారాష్ట్ర కానివ్వండి, అదేవిధంగా మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ కానివ్వండి, ప్రతి గడ్డ మీద కూడా కాషాయ జెండా ఎగురుతుంది. మరి ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా కాషాయ జెండా రెపరెపలడానికి సిద్ధంగా ఉంది. మరి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ముందుగా ఇప్పుడు నిర్వహించబోయేటటువంటి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్, అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గారు గౌరవనీయులు అంజిరెడ్డి గారు, అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌరవనీయులు ముల్క కొమరన్న గారు, మరి వారిని గెలిపించవలసిందిగా మేధావి వర్గాలన్నింటినీ కూడా మేము హృదయపూర్వకంగా వినమ్రంగా అభ్యర్థిస్తూ ఉన్నాము. ఎందుకంటే ప్రజల పరిస్థితి, తెలంగాణ ప్రజల పరిస్థితి, ప్రతి ఒక్క వర్గం కానివ్వండి, రైతులు, మహిళలు, ఎక్కడి అందరి పరిస్థితి కూడా పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు టీచర్స్ గురించి చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు, కొరుట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, సీఎం రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, పెండింగ్లో ఉన్నటువంటి డిఏల విషయంలో మీ స్టాండ్ ఏంటి, మీ సమాధానం ఏంటి? పిఆర్సీ విషయంలో మీ సమాధానం ఏంటి? పెండింగ్లో ఉన్నటువంటి పదోన్నతులు, ప్రమోషన్స్, మీ సమాధానం ఏంటి? ఓల్డ్ పెన్షన్ స్కీమ్స్ గురించి వాళ్ళు అడుగుతూ ఉన్నారు, మీ సమాధానం ఏంటి? సరెండర్ లీవ్స్ గురించి అడుగుతూ ఉన్నారు, మీ సమాధానం ఏంటి? అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ గురించి అడుగుతూ ఉన్నారు, మీ సమాధానం ఏంటి? ఈ రోజున విద్యార్థులకు విద్యా బోధనలో నేర్పించేటటువంటి ఉపాధ్యాయుల గతియే అధోగతిగా మారింది. ఆనాడు బీఆర్ఎస్ ఏం సమాధానం చెప్పలేదు. ఆర్టికల్ జీవో 317 మీద కొట్లాడుతూ రోడ్లెక్కిండ్రు ఉపాధ్యాయులు, దైవంతో సమానం. మరి వాళ్ళే రోడ్లెక్కిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళే వాళ్ళ జీవితాలకు భరోసా గురించి రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆనాడు బీఆర్ఎస్ ఏం చేయలేదు, గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ఏమీ చేయలేదు. నేను అడుగుతా ఉన్నాను, వీటన్నింటి మీద మీ సమాధానం ఏంటో కాంగ్రెస్ నాయకులు చెప్పి అప్పుడు మీరు కాంగ్రెస్ తరఫున మీరు నిల్చున్నటువంటి మీ అభ్యర్థులకి ఓటు అడగాలి, ఓటు వెయ్యమని చెప్పాలి. అదేవిధంగా ఉద్యోగాల గురించి మాట్లాడితే ఆనాడు కేసీఆర్ గారు ప్రగల్భాలు పలికి ఎక్కడికక్కడ గ్రూప్ 1 నిర్వహించిన, గ్రూప్ 2 నిర్వహించిన, గ్రూప్ 3 నిర్వహించిన, గ్రూప్ 4 నిర్వహించిన 2 ఎగ్జామ్లకి 2 సార్లు పేపర్లు లీకేజ్. మాట్లాడితే విద్యావంతుల కుటుంబం అని చెప్పుకుంటా ఉంటారు. మరి కొరుట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు అధికారంలోనే ఉన్నారు కదా, మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, ఆ రోజున మీ ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజున విద్యార్థులను కానివ్వండి, ఉద్యోగస్తులను కానివ్వండి, ఉద్యోగార్థులను కానివ్వండి, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులను కానివ్వండి, రోడ్లెక్కి అష్ట కష్టాలకు గురి చేసిండ్రు. లక్షలు కోచింగ్ సెంటర్లలోని ఇల్లు తాకట్టు పెట్టి మరీ చదువుకున్నారు. ఒక్క ఎగ్జామ్ అయినా సమర్థంగా నిర్వహించగలిగినరా మీరు? ఆనాడు ఆ ప్రభుత్వం అట్లుంటే ఈ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు గద్దెనెక్కిన తర్వాత 100 రోజుల్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండ్రు. తిప్పి కొడితే 50-60 వేలు కూడా లేవు. ఈ రోజున ఏం జరుగుతుంది అంటే ప్రతి ఒక్క వర్గం కూడా రోడ్డెక్కి వాళ్ళ ఉద్యోగాల భద్రత కోసం, కనీస జీతాల కోసం కొట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు సమగ్ర శిక్షా అభియాన్ అభ్యర్థులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, టీచర్లు కానివ్వండి, ప్రతి ఒక్కరు ఆఖరికి ప్రజలకు రక్షణగా నిలిచే రక్షక భటులు కానివ్వండి కొట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఏ మొహం పెట్టుకొని బీఆర్ఎస్ నాయకులు ఓట్లాడుతారు రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లలో? మరి ఇటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ కలిపి మరి ఏం కుట్రలు పన్నిందో ఏమో కానీ, ఏం లోపాయికారాల ఒప్పందాలు జరిగినా ఏమో కానీ బీఆర్ఎస్ నాయకులు అయితే అభ్యర్థిని నిలబెట్టని పరిస్థితి.
ఈ ప్రజలందరూ అదే ఆలోచించాలి. దయచేసి నేను ఒక్కటే కోరుకుంటా ఉన్నాను, ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశంలో ఏ రాష్ట్రాల్లో అయితే బీజేపీ ప్రభుత్వం కొనసాగుతూ ఉందో అభివృద్ధి విషయంలో కానివ్వండి, సంక్షేమం విషయంలో కానివ్వండి, ప్రతి ఒక్క విషయంలో కానివ్వండి అన్ని రకాలుగా ప్రజా ఆమోదయోగ్యమైనటువంటి పాలనను నిర్వహిస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. మరి దయచేసి మేధావి వర్గం అంతా కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ రోజున కూడా మీరు ఇప్పుడు ఓట్లేసి కాంగ్రెస్ని గెలిపించినా కూడా కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ అభ్యర్థులు ఏమీ అడగలేరు. సీఎం రేవంత్ రెడ్డి ఏది చెప్తే అది ఊగొట్టే పరిస్థితి ఉంటుంది. బీజేపీ అభ్యర్థులను కనుక మీరు గెలిపించుకున్నట్టయితే ప్రశ్నించే గొంతుకగా మారుతారు, మీకోసం కొట్లాడతారు, మీ గొంతుకై శాసన మండలిలో గర్జిస్తారు. దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి అంజిరెడ్డి గారికి, అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి కొమరన్న గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.